तेलंगाना बीजेपी के सदर बंडी संजय ने ऐलान किया कि तेलंगाना पब्लिक सर्विस कमीशन के पर्चे सवालात के लीक होने के मामले में मुतासिर होने वाले तुलबा से इंसाफ तक जद्दोजहद नहीं रुकेगी। उन्होंने इल्जाम लगाया कि हुकूमत तेलंगाना पब्लिक सर्विस कमीशन के इम्तिहानात को मुनासिब तरीके से मुनक्किद करने में नाकाम रही है। उन्होंने जिले महबूबनगर में बेरोजगार नौजवानों की हिमायत में निकाले गए बेरोजगारी मार्च में हिस्सा लिया। बंडी संजय ने वादा किया कि बीजेपी के इख्तियार में आने के बाद मजहब के नाम पर दिए गए रिजर्वेशन को खत्म कर दिया जाएगा। इसके अलावा बंडी संजय ने कहा कि केसीआर वज़ीर आला चंद्रशेखर राव अतीक अहमद से भी बड़े माफिया डॉन हैं। సిట్టు ఎవరికి విగ్రహం సిట్టు దేనికోసమన్న సిట్టు ఇవాళ మియాపూర్ జాగల విషయంలో సిట్టేశ్వరన్న నివేదికేరన్నా డ్రగ్స్ కేసులో సిట్టేశ్వరన్న నివేదిక ఇయ్యలేదన్నా ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలో సిట్టేశ్వరన్న నివేదిక ఇయ్యలేదన్నా ఇలా గ్యాంగ్స్టర్ నయీం అన్న అతిక్ అహ్మద్ తెలుసానా తెలుసా వాడు ఒక ఫాల్తీగాడు అన్న వాడు ఫాల్తీగాడు వాడే గ్యాంగ్స్టర్ అవునా కదా గ్యాంగ్ వాంటే తోపని మనకు కేసీఆర్ అతిక్ అహ్మద్ కంటే డేంజర్ మనకు కేసీఆర్ వాడేమో తుపాకులు పెట్టి బెదిరిస్తాడు ఈ కేసీఆర్ సార్ ఏమో పోర్సోడు పెట్టి బెదిరిస్తాడు దాన్ని ఫాదు పాలసీతో మనల్ని వేధిస్తాడు ఇలా నయీం నడిగిన నయీమే గ్యాంగ్ సార్ అవునా కదా నయీంని ఎన్కౌంటర్ చేశారు అంటే ఎంత ఉపకారం దేని కేసీఆర్ అసలే నయీం గ్యాంగ్ సార్ వాడిని ఎన్కౌంటర్ చేశారు వాడు ఆశ కూర్చున్నారు కేసీఆర్ గ్యాంగ్స్టర్లకు గ్యాంగ్స్టర్ ఎవరన్నా మరి అతిక్ అహ్మద్ కంటే డేంజర్ గా లేదా వాడే గ్యాంగ్స్టర్ అంటే గ్యాంగ్స్టర్లకు గ్యాంగ్స్టర్ మన కేసీఆర్ ఇవాళ ఆ సిట్ మీద నమ్మకం లేదు అందుకే సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలని మేము అంటున్నామన్నా కానీ ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు భయపడే ప్రసక్తి లేదన్నా దేనికి భయపడే ప్రసక్తి లేదన్నా 1 లక్ష నేర్చుకున్నాం 80% 30 లక్షల మంది యువతకు న్యాయం జరిగే వరకు నష్టపోయిన యువతకు న్యాయం జరిగే వరకు మేము కొట్లాడుతూనే